తూర్పుగోదావరి జిల్లాలో 4 నెలల క్రితం జరిగిన నగరం గ్యాస్ పైప్లైన్ పేలుడుకు సంబంధించిన చేదు ఘటన మరువకముందే మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొత్తపల్లి మండలం వాకతిప్పలోని మణికంఠ ఫైర్ వర్క్స్లో బాణసంచా పేలి 12 మంది కూలీలు మరణించారు. రక్షణ చర్యలు తీసుకోకుండా అధిక సంఖ్యలో కూలీలను వినియోగిస్తూ నిర్వాహకులు బాణసంచా తయారీ చేపట్టారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి క్షణాల్లోనే ఇల్లంతా వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అపోలో ఆసుపత్రికి తరలించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కలెక్టర్ నీతూప్రసాద్ కూడా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. బాణసంచా పేలుడు ధాటికి ఇల్లు నేలమట్టమైంది. కూలీల శరీర భాగాలు చాలా వరకు కాలిపోయాయి. మృతదేహాలను వెలికి తీయడం కష్టంగా మారింది. పేలుడు తీవ్రతకు కొన్ని మృతదేహాలు కొంత దూరం ఎగిరిపడ్డాయి. చనిపోయిన వారిలో 11 మంది మహిళలే ఉన్నారు. మృతుల్లో ఏ కాంతం, ఏ చిన్నబుల్లి, ఎం బుజ్జమ్మ, ఎం కుమారి, ఎం అప్పాయమ్మ, ఎం పుష్పమ్మ, ఎం గంగమ్మ, బి కామరాజు, వి మంగ, యు సందీప్తి, ఆర్ రత్నం ఉన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా మరికొందరు కోలుకుంటున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని హోంమంత్రి చినరాజప్ప, మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ తోట నరసింహం పరిశీలించి సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తు ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి మేము అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అధికారులను కూడా లైసెన్స్ లేని షాపులన్నీ కూడా రద్దు చేయమని చెప్పాం. దాని మీద అంతా కూడా చూడటం జరిగింది. ఈ షాప్ అయితే మార్చి వరకు కూడా లైసెన్స్ ఉంది, రెన్యూలు పెట్టుకోవడం జరిగింది. లోన్ మాత్రం ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాడు. కానీ కార్మికులు ఎక్కువ మందిని పెట్టడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది. ఎక్కువ మందిని తీసుకొస్తే ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఇది ఎప్పుడు రిస్క్ బిజినెస్ ఇదంతా కూడా. భవిష్యత్తు ఇలాంటివి జరగకుండా అధికారులకు ఆదేశించి ఎక్కడ కూడా ఎక్కువ మందిని పెట్టకుండా, అలాగే లైసెన్స్ ఉందా లేదా, ప్రికాషన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మేము భవిష్యత్తులో రాకుండా చేస్తాం. మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఏమని చెప్పి ఆదేశించడం జరిగింది. చంద్రబాబు గారు చెప్పాడు, కలెక్టర్ గారు కూడా మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులను పరామర్శించనున్నారు. సిగరెట్ నిప్పురవ్వలు పడి ప్రమాదం జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో విస్ఫోటనాలు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.